ఒరే మావా, లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలరా. ఇరారా. ఇలా చేస్తే ఫ్రెండ్షిప్ అనరు, ఇంకేదో రిలేషన్షిప్ అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే కలిసి ఉన్నాం, కలిసి తిన్నాం, కలిసి పుడుకున్నావురా. కానీ అయ్యం కలిసి పిల్లలకన్నా. నీకు హేమ అంటే నామ ఉగాది శుభాకాంక్షలు. ఒరే హేమ ఆంటీ సుమా ఆంటీ కాదు అది, కేవలంబి నామ ఉగాది శుభాకాంక్షలు రా. మరి ఇచ్చింది సీక్వెల్ థీమ్ కదా, నువ్వు కొట్టిన స్కిట్ తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నావు? ఐస్ క్రీమ్ 1 హిట్ అయిందా? లేదా. ఐస్ క్రీమ్ 2 తీలా? ఇంకేంటి ఊర్లో విశేషాలు ఏంటి? చెప్ప, ఊరు మొత్తం చెడిపోయిందా? ఏమైందిరా? మొన్నటికి మొన్న ముగ్గురు పిల్లల్ని కలిపితే కొట్టారా. నువ్వు కలిపింది సుశీల మొగుడిని సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కు వాడెళ్ళి శోభనానికి రూపును పంపాడంట. మావా నువ్వు జీనియసా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు జీనియస్. గ్రాడ్యుయేట్ నువ్వు? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు గ్రాడ్యుయేట్ సారా. ఇచ్చుందా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు అందరికి ఉందన్నమాట. అనసే చాలా అందంగా ఉంది కదా. మస్తు పేకాస చిత్రం లాంటిది, అర్థం కాదు కానీ అందంగానే ఉంటది. తిట్టాడా పోయాడా? సర్లే కదా, వాడు నల్ల సీన్ ఉన్నాడు కదా, వాడు ఎందుకు ఇంకా శోభనం చేసుకోలేదా? వాడికి డబ్ స్పెషల్ పిక్చర్ ఎవరైనా చేస్తే ఇమిటేట్ చేస్తాడు, వాడేం చేయడు. అంటే వాడికి నా హెల్ప్ కావాలన్నమాట. అంటే నేను రావాలన్నమాట. ఎందుకు? నువ్వు ఏం చేయవుగా. రే రాత్రి ఆ సర్లా మన బెడ్రూమ్ కి వచ్చింది, తర్వాత ముద్దులు పెట్టేసుకున్నా, తర్వాత లైట్లు ఆపేసా, తర్వాత ఏమన్నా మా అమ్మ తెచ్చి ఒక బకెట్ నీళ్ళు మామను కొట్టింది, మెలకు వచ్చింది. మరి లేకపోతే నిజంగా వస్తుంది అది. నువ్వు పిలిస్తే నిజంగా రాదా? ఎందుకు వస్తుందిరా? అయ్యా నోరు మూసుకుని నువ్వు పిలువ నిజంగానే వస్తుంది. సరళ ఎవరో తెలుసా? మీ ఆవిడే. వెంకటేశ్వర సర్లే ఇంట్లోనే ఉందా? నువ్వు లోపలికి వెళ్ళబాకు, నువ్వు ఆడే ఉండే వెంకటేశ్వర. సర్లే రే వెంకటేశ్వర, రే ఒరే ఇక్కడే ఉందిరా గేదె. కళ్ళు కనపడతలేదు, నువ్వే కనపడట్లా అసలు. ఎవరైనా తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, ఇక్కడ తారే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. నీ మారు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకుంటారా? అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లైఫ్ సీట్ అడిగిందంట. అరే మావా ఎందుకు దాన్ని అలా వదిలేసా? అది కొంచెం అందంగా లేదు బా. అదరగొట్టాలంటే అందంగా ఉండాలి, పడగొట్టాలంటే పొడుగ్గా ఉండాలి కాదు, ముందు మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఇలా కొట్టే సగం మ్యాటరు. రాంబాపురం? అబ్బే లేదు, అంతఃపురం. నేను ప్రకాశ్ రాజు, ఆవిడ సౌందర్య. కాస్త చల్లబడ్డాక సాయి కుమార్ వస్తాడు. రాత్రి మేలుకొని కనిపించిన ప్రతి .com చూస్తే పగలలాగా కళ్ళు మసగ్గుంటాయి. మీరెందుకు వచ్చారు ఇంతకే? షూటింగ్ అండి. ఓ షూటింగ్. ఏంటి చూస్తున్నారు? ఏంటి జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, మెయిన్ ఆర్టిస్టులు ఎట్ట పోయారు? నేను హీరో, హీరోయిన్, డైరెక్టర్. హీరోయిన్ ఏంటో చూస్తున్నా? అందంగా ఉంటే చూస్తారా? ఎందుకమ్మా ఇంత అందంగా పుట్టించావు? అందంలో కాస్త అనుసయకి రోజా గారు కూడా ఇవ్వచ్చు కదా. నీ అందంగా పుట్టడం వల్ల అందరూ చూస్తున్నారు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడడం అంటే చెంబులో నీళ్ళు దాకా చచ్చిపోతాం. ఈ అమ్మం ఏంట్రా? ఒరే మామూలుగా జనాలు నిన్ను చూస్తేనే భయపడతారా, అలాంటిది నువ్వు నన్ను చూస్తే భయపడుతున్నావు అంటే నేను ఎలా ఉన్నాను? పురాస్త శాఖలో దొరికిన పుర్రెలాగుంటావు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? సార్ మీ పర్ఫార్మెన్స్ చూసాను, అదిరిపోయింది. ఏ ఛానల్? అదే యానిమల్ ప్లానెట్. నువ్వు అలాగంటావు గానీ మొన్న సినిమా థియేటర్కి వెళితే జనమంతా నన్ను చూసి లేచి నిలబడ్డారయ్యా. వాళ్ళు లేచింది నిన్ను చూసి కాదు, స్టార్టింగ్ లో జాతీయ గీతం వేస్తారు కదా, అది చూసి. ఏం మాట్లాడుతున్నా అండి? ఈయన హీరో. నువ్వు డైరెక్టరా? ఎక్కడైనా దూరపు కొండలు నునుపుంటారు, ఇక్కడ దగ్గర కొండలు కూడా నునిపే. వాడి అమ్మ 3 రోజుల నుంచి ఎదుగుతున్నాను. ఇది ఎక్కడ ఉన్నా అక్కడ ప్రెసిడెంట్ గా రావేకొచ్చాను రా. ప్రెసిడెంట్ గా రాంబోతు కాదురా, ఇది డైరెక్టర్. ఏం పడితే తీసుకుపోతావా నువ్వు? మున్సిపల్ గారు మేకలు కూడా ఇక్కడే ఉన్నాయి. మా ఓటు పెర్ఫార్మెన్స్ పీక్స్ అండి. డాన్స్ అండి.
నా కసి కళ్ళకు నా చిక్క చిక్క చిందై అన్న పిల్ల నా కసి కళ్ళకు నా చిక్క చిక్క ఏంటి మా ఊర్లో వికలాంగులు గాని వృద్ధులు గాని డాన్స్ చేస్తే అలాగే సహాయ నిధికి పంపిస్తుంటాం ఆ డబ్బులన్నీ. అదేం చూసారండి మా ఓ డైలాగ్ చెప్తారు చూడండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు. ఇంతవరకు మీరు బాలీవుడ్ కాలీవుడ్ హాలీవుడ్ లో ఎక్కడ చూడండి ఒక లిప్ లాక్ ఉందండి. ఆ లిప్ లాక్ ఒకసారి చూసుకోండి. యాక్షన్. ఒరే మీరిద్దరు లిప్ కిసి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పెంచుకున్న కుక్క ఓనర్ మూతి నాకినట్టే ఉంటదిరా. మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ వేసుకుందాం. అలా తోస్తారేటండి? మరి ఏదో చల్లగా కరగని అన్నారు కదా, కాసేపు కరిగిచ్చావు అటు. ఏంటండి ఇది అసలు? మమ్మల్ని అసలు చేసుకునేవరా మీరు? చేయండి. హీరో ఎంట్రీ ఎలా తీసుకున్నా తెలుసండి? హీరో బైక్ ఎక్కి ఎక్సలేటర్ ఏది ఈడు గట్టిగా వెంటిలేటర్ పెడితే గానీ బతకడు ఎక్సలేటర్ ఈడు. డైరెక్టర్ గారు ఏంటి సార్? సరే అండి క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం అండి. ఓకే. మీకు హీరోయిన్ బ్రేకప్ ఇచ్చిందండి, మీరు కోపంతో కాల్ చేశారండి. నాకింత అన్యాయం చేస్తావా నువ్వు? కాల్పులు జరుపుకున్నారంట. నువ్వేంట్రా నన్ను కాల్చావు? అలా కాల్చేసావేట్రా? మనకే కళ్ళు చూపిస్తున్నాడు. ఏమయ్యా మీరన్నట్టుగా ఆ షూటింగ్ కదా, సినిమా షూటింగ్ అయ్యా? ఇదంతా షూటింగ్. అవునండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సాక్ష్యం ఇది ఒకటి, దీని వల్ల లేపేస్తే పని అయిపోద్ది. అయ్యయ్యో ప్రెసిడెంట్ గారు రాకపోతే అక్కడ చచ్చిపోయి, మున్సిపల్ గారి మేకలు కూడా చచ్చిపోయి. సార్ మేము అలా చెప్పండి, మేమేది అందాము, మేము ఎవరికి చెప్పం ప్లీజ్. ఒట్టు దీన్ని ఏమంటారు? ఇప్పటి నుంచి మేము పోలీసు పోలీస్ బ్రదర్స్. ప్రతి గురువారం రాత్రి 9:30కి చూస్తూనే ఉండండి. నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మీరు ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కదా నరేష్, ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. రూగరాజ్ అమ్మా ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా, పక్కా విడిది లాగా.